ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించేటటువంటి కొత్త పలుకు కథనంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి మధ్య వివాదం రేకెత్తించినటువంటి రాధాకృష్ణ గడిచినటువంటి 3 వారాలుగా సైలెంట్, అంటే మౌన వ్రతం పాటించడం వెనక ఉండేటటువంటి రాజకీయ కారణాలు ఏమిటి అంటూ విశ్లేషకులు అనేక రకాలైనటువంటి చర్చలు జరుపుతున్న వాతావరణం కనిపిస్తూ ఉంది. దీని వెనక అసలు ఈయన సైలెన్స్ అవ్వడం వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఎవరు పాత్ర పోషించారు, ఎందుకు ఆయన సింగరేణికి సంబంధించినటువంటి విషయంలో కొత్త పలుకుని మళ్ళీ వినిపించటం లేదు అనే ప్రశ్నలు సాధారణంగానే తలెత్తుతాయి. ఎందుకంటే రాధాకృష్ణ కొత్త పలుకు రాసినప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బహిరంగంగానే సవాల్ చేసేటటువంటి ధోరణిలో ఆయన నేను తేల్చుకుంటాము ఆ కథనానికి సంబంధించి. ఎందుకంటే బట్టి విక్రమార్క పాత్ర ఉంది. సైట్ విజిట్ నిబంధనకు సంబంధించి సింగరేణికి ఒడిశాలో వచ్చినటువంటి కోళ్ళు 25 ఏళ్ల పాటు తవ్వుకోవడానికి సంబంధించినటువంటి కాంట్రాక్టు టెండర్ల ఖరారు విషయంలో సైట్ విజిట్ అనే నిబంధనను పెట్టి ఆ నిబంధనను ఆసరాగా చేసుకుంటూ ఆ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అర్హులైనటువంటి కంపెనీలకి తమకు చెందినటువంటి లేదంటే బెనామీ కంపెనీలు లేదా తమకు పర్సంటేజీలు ఇచ్చేటటువంటి కంపెనీలకు మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చి తమకు నచ్చినటువంటి వాళ్ళకి దక్కేలా చూసుకుంటూ వ్యూహాత్మకంగా వందల కోట్ల రూపాయల అవినీతి కావచ్చు, వేల కోట్ల రూపాయల అవినీతి కావచ్చు, దీనికి పాల్పడేందుకు ఆస్కారం ఏర్పడింది అనేటటువంటిది కొత్త పలుకులో రాధాకృష్ణ వెల్లడించినటువంటి వివరాలు. దీని వెనక ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదే సమయంలో ఎన్టీవీ నరేంద్ర చౌదరి ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కోసం అంటూ రివిలేషన్ చేయడం, దాంతో రాజకీయ వర్గాలు ఒకసారిగా ఉలికిపడడం, బీఆర్ఎస్ లాంటి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం. మరోవైపు చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి కేంద్ర ప్రభుత్వానికి కూడా సింగరేణిలో వాటాలు ఉన్నాయి. అయితే మేజర్ వాటా రాష్ట్రం కాబట్టి 51%, 49% ఉంది. అయితే తప్పులు జరిగినప్పుడు ఎంటర్ అవ్వడానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగడం, అందులోని కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖను చూస్తున్న నేపథ్యంలో వెంటనే విచారణకి కమిటీని వేయడం, దీంతో మొత్తం తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా అసలు సింగరేణిలో ఏం జరుగుతుంది, సింగరేణి వ్యవహారాలు ఏంటి, గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ నిబంధనతో ఎన్ని టెండర్లు ఖరారయ్యాయి, దాని యొక్క లబ్ధిదారులు ఎవరు, ఇది మొత్తం గుట్టంతా కూడా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడింది అన్నట్లుగా మొత్తం వ్యవహారం అంతా బయటికి రావడము, కేంద్ర ప్రభుత్వం తన అజమాయిషీలోకి కనుసన్నల్లోకి సంస్థను తెచ్చుకునేటటువంటి వాతావరణం ఏర్పడతాం. మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చినా లేదంటే పత్రికాముఖంగా ప్రజల్లో చర్చకు వచ్చినా చాలా ప్రభుత్వానికి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మరోవైపు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ టెండర్లకు సంబంధించి చూస్తే 6 టెండర్లు ఈ సైట్ విజిట్ నిబంధనతో 2 ఏళ్లలో ఖరారయ్యాయని, అదే సమయంలో దీంట్లో ఎక్కువ భాగము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సమీప బంధువు అయినటువంటి సృజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీ దక్కించుకుంది అనేటటువంటి వార్తలు వదనాలు వినిపించాయి. కానీ దాంట్లో వాస్తవం ఎంత, ఇవన్నీ పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా బయట పెట్టకుండానే మొత్తం రాధాకృష్ణ సైలెంట్ అయిపోవడం అనేటటువంటిది. అందులోనే ఉప ముఖ్యమంత్రి తరపు నుంచి సామాజిక వర్గ పరంగా ఎస్సీ సామాజిక వర్గం రాధాకృష్ణ మీద ధ్వజమెత్తడం, ఈ నేపథ్యంలో ఆయన మరింతగా తన కళానికి పదును పెట్టి బహిరంగంగా విషయాలు వెల్లడిస్తారనుకోవడం, మొత్తం ఒకటి ఆశించి, ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఈ వ్యవహారంలో సేఫ్ గార్డ్ చేయాలి, పక్కన పెట్టాలి, ఆయనకి కొంత మద్దతుగా ఉండాలి అనేటటువంటి కోణంలో కొత్త పలుకు కథనం వస్తే ఉప ముఖ్యమంత్రి తిరుగుబాటు చేయడము, ముఖ్యమంత్రికి మధ్యలో ఈ వివాదము ప్రభుత్వానికే మచ్చగా మారిపోవడం, ఇదంతా రేవంత్ రెడ్డికి చుట్టుకునేటటువంటి వ్యవహారంగా ఉండడంతో రాధాకృష్ణ సైలెంట్ అయిపోయారు అనేటటువంటి భావన సైతం వ్యక్తమవుతుంది. ఎందుకంటే రాధాకృష్ణ దగ్గర ఉన్నటువంటి సమాచారం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోని ఈ కొత్త పలుకు రాసినటువంటి సందర్భంలో ఉప ముఖ్యమంత్రి మొత్తం సింగరేణిని తన గుప్పెట్లోకి తెచ్చుకుంటూ తనకు నచ్చినట్లుగా, ఎందుకంటే అజమాయిషి ఆయన ఆధ్వర్యంలో ఉంది కనుక తనకు నచ్చినటువంటి వారికే చెందేటట్టుగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గతంలో అయితే కేసీఆర్ కావచ్చు, అంతకుముందు కావచ్చు, ముఖ్యమంత్రులు
కంట్రోల్లో సింగరేణికి సంబంధించిన వ్యవహారాలు నడిచి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కంట్రోల్లో ఉంది. మళ్ళీ ఉప ముఖ్యమంత్రి నరేంద్ర చౌదరి చేసినటువంటి స్టెప్స్ కారణంగా తిరిగి ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ పర్యవేక్షణ పరిధిలోకి వెళ్ళక తప్పదు అనేటటువంటి ఒక కంపల్షన్ క్రియేట్ చేసేటటువంటి దాంట్లో భాగంగానే ఒక హిడెన్ ఎజెండా తోటి, ఒక ఇంటెన్షన్ తోటే కొత్త పలుకు కథనం వచ్చిందని కొంతమంది బీఆర్ఎస్ పరిశీలకులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారం అంతా కూడా చాలా ప్రమాదకరంగానే, అంతేకాకుండా ఇది ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటే ఎవరి ఆధిపత్యంలో ఉంటుంది, ఎవరి ఆధిపత్యం అనే దానికంటే కూడా ప్రభుత్వానికి, ప్రత్యేకించి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బందికరంగా ఈ రాజకీయ పరిణామం మారబోతుంది అనే ఉద్దేశం నెలకొన్నటువంటి నేపథ్యంలో తర్వాత దానికి సంబంధించినటువంటి ఫాలోఅప్ కథనాలు కానీ, కొత్త పలుకులో మరిన్ని కొత్త విషయాలు కానీ చెప్పడానికి రాధాకృష్ణ దూకుడు కనబరచలేదు అనే భావన వ్యక్తమవుతోంది. అందులోని మల్లు భట్టి విక్రమార్క తరపున ఎంపీ మల్లు రవి నేరుగా రాయబారం నడపడం, ఒక మీడియా అధిపతి దగ్గరికి వెళ్ళి ఎంపీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీడియా అధిపతిని ఎవరైనా కలవచ్చు, ఎందుకంటే ఆయన కార్యాలయంలో కలవచ్చు, అఫీషియల్ ఎజెండాతో కలవచ్చు, లేదంటే 1-to-1 కూర్చోవచ్చు. కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి కలిసి ఈ వ్యవహారంలో పైగా రాజకీయంగా చోటు చేసుకున్నటువంటి అపార్థాలు, అపోహల్ని వివరించి చెప్పడానికి వెళ్ళారంటే అది ఒక రకంగా చెప్పాలంటే మధ్యవర్తిత్వము లేదా రాయబారం నడిపినట్లుగా ఆ వ్యవహారం నడపడం. ఇంకోవైపు రేవంత్ రెడ్డి ఇది చిన్న వ్యవహారం మాత్రమే, 2 మీడియా సంస్థల మధ్య అంటే నరేంద్ర చౌదరికి రాధాకృష్ణకి మధ్య ఉండే విభేదాల కారణంగా ఈ రచ్చ చేశారు తప్ప ఇది దీంట్లో పెద్ద వ్యవహారం ఏం లేదంటూ రేవంత్ రెడ్డి ఇది చిన్నది చేసి చూపించడానికి ప్రయత్నించడం, అది ఫలించేటటువంటి వ్యవహారంగా కనిపించకపోవడం. ఒకవేళ రాధాకృష్ణే కనుక తేల్చుకోవాలంటే అతని దగ్గర ఉండేటటువంటి సమాచారం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ లేదంటే ఇతరత్ర వర్గాల నుంచి కానీ ఆయనకు లభించేటటువంటి సమాచారం విస్తృతంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరిన్ని కథనాలు వచ్చి ఉండేవి. కానీ అవి ఆగిపోవడము, అందులోని రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పలుకు ఆధారము సీఎం ఆఫీస్ నుంచే వచ్చింది అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అభిప్రాయపడడంతో మొత్తం వ్యవహారం అంతా కూడా గందరగోళంగా మారిపోతుంది. అందువల్ల మీ కథనాలు కొంచెం అనేటటువంటి సంయమనం పాటించండి అనే రిక్వెస్ట్లు పై స్థాయిలోంచి అంటే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్లో ప్రముఖులు కానీ చేయడము, అది ఇంకా మరింతగా ముందుకు సాగదీస్తే కనుక అందులోని మున్సిపల్ ఎన్నికలకు ముందు ఈ ఘట్టం చోటు చేసుకోవడం, మున్సిపల్ ఎన్నికల మీద దాని ప్రభావం పడేటటువంటి అవకాశం ఉండటంతో ఒకసారిగా రాధాకృష్ణ సైలెంట్ అయ్యారు. సరే, అతని దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మున్సిపల్ ఎన్నికలు జరిగిపోయాయి, కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరిచింది, ఇంకా రాజకీయంగా అప్లికేషన్స్ ఏమీ ప్రత్యేకంగా లేవు కనుక తన వద్ద ఉన్న సమాచారాన్ని రానున్నటువంటి కాలంలోన ముందు పెట్టి సింగరేణి వ్యవహారంలో కొంత పారదర్శకత నెలకొనేలాగా చూసేందుకు ఒక పాత్రికేయునిగా రాధాకృష్ణ బాధ్యత వహిస్తాడా, తీసుకుంటాడా అనేది మనం వేచి చూడాలి.